మిత్రులారా, ఇప్పుడే అందిన వార్త. కాంట్రాక్ట్ కార్మికులు, లేబర్, అడ్డా లేబర్, అలాంటిది కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఇన్ఫోసిస్ స్టాఫ్, టీసీఎస్ స్టాఫ్, కాగ్నిజెంట్ స్టాఫ్, మైక్రోసాఫ్ట్ స్టాఫ్, అంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు. ఈరోజు 5,000 మందిని తొలగించాము. ఇప్పుడే తన 20,000 మందికి వెనక్కి పంపించిన టీసీఎస్, త్వరలోనే 15,000 మందికి ఉద్వాసన పలకనున్న కాగ్నిజెంట్. ఇది మన పరిస్థితి. వీళ్ళందరికీ గతంలో నేను పటన్ చెరువులు, ఫ్యాక్టరీలలో పనిచేసే రోజుల్లో కార్మిక చట్టాలు ఉండేవి. ఎంప్లాయ్మెంట్ చేసిన లిమిటెడ్ కంపెనీలో 100 మంది వరకు కొంతమంది ఉంటే ఒక 4-5 కలిపి పార్ట్నర్స్ పెడితే లిమిటెడ్ అనేవాళ్ళు, ఒక్కడే పెడితే ప్రైవేట్ అనేవారు. ప్రైవేట్లో యూనియన్స్ ఉండేవి, లిమిటెడ్లో కూడా యూనియన్స్ ఉండేవి. వాళ్ళు చిన్న చిన్న డిమాండ్ సాధించుకునేవాళ్ళు. అగ్రిమెంటు, ఫిట్మెంటు, ఇలాంటివన్నీ ఉండేవి. చిన్న ఇదైనా కూడా లేఅప్లు, వర్కర్ స్ట్రైక్ చేసేవాళ్ళు. ఇవన్నీ నాశనం అయిపోయినాయి. ఇది మన పరిస్థితి. అంటే 29 రకాల సూక్ష్మమైన డిమాండ్స్తోని కార్మిక చట్టాలు వర్క్ ఉండేది. ఇప్పుడు అవి 4 కోడ్స్ కింద కుదించేసారు. ఓన్లీ 4. ఎంత అవమానం అది! అంటే ఇంక కార్మికుడికి ఏ రకమైన వర్క్ ప్లేస్ గ్యారంటీ లేదు, జీతం గ్యారంటీ లేదు, జీవితం గ్యారంటీ లేదు. ఓనర్ తన ఇష్టం, తనకు నచ్చితే ఉంచుకుంటాడు, లేకపోతే తొలగించేస్తాడు. అన్ని కలెక్టర్ కార్యాలయాలు, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో ఉన్నటువంటి మండల రెవెన్యూ కార్యాలయాలు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్లకు గత 12 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు బడ్జెట్ లేదంటూ తొలగిద్దామని ఒక సర్క్యులర్ జారీ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటికే 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 35 ఏళ్ళు వస్తే బయట ఉద్యోగం దొరకదు. అప్పటికే 30 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు వస్తే వాళ్ళకు ఉద్యోగం దొరకదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంత బడ్జెట్ కావాలి? గవర్నమెంట్ ఏం చేస్తున్నది? సరిపడా స్టాఫ్ లేనే లేదు. వీళ్ళతో పని తీసుకుంటున్నాం. గతంలో ఒక టైపిస్ట్ ఉండే, టైపిస్ట్ లేదు. ఇప్పుడు ప్రైవేట్లో పెట్టి పని తీసుకుంటే అది కూడా నాశనం చేస్తే ఎట్లా మీరు? అందుకని గతంలో ఏముండేది? కోడ్ ఆఫ్ వేజెస్ 2019 అంటే ఇంకా మొత్తం టోటల్గా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి దాన్ని ఆ 23 కాస్త 4 కోడ్లుగా మార్చడం అనేది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. కాబట్టి కార్మిక లోకం అంతా కూడా ప్రభుత్వానికి ఎదురు తిరగవలసిన అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు రాను ఏం చేస్తారో యూత్ మనకు తెలియదు. ఏ సందర్భంలో కూడా యాజమాన్యాన్ని బాధ్యత తీసే చట్టాలు మాత్రం రావడం లేదు. ఒకటి ఏం చెప్తున్నారు, కొన్ని డెఫినేషన్స్లో పరిశ్రమ, వేజెస్, వర్కరు, ఎంప్లాయీ, ఎంప్లాయర్. అంటే ఎంతసేపు ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి అతనికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, ఒక చిన్న కాగితం మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని వస్తే కొన్ని వేల కోట్లు అప్పులు ఇవ్వడం. ఆ అప్పులు ఇచ్చే ముందు తీసుకునే హామీ ఏంది? మేము కార్మిక చట్టాలను, ఆ ఇండస్ట్రియల్ పాలసీని స్పష్టంగా అమలు చేస్తామని ప్రామిస్ చేసి మరీ లోన్ తీసుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వర్కర్స్ని తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళకి బ్యాంకులకు లెక్క చూపించేసి తర్వాత వాళ్ళని తొలగించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలంతా వీళ్ళు వేసుకుంటున్నారు. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. మాకు అవసరం లేదు, ఇంకా వర్కర్స్ మేము పనంతా డిజిటలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి తొలగించేస్తున్నాం. కానీ మీరు ప్రామిస్ చేసింది అక్కడ ఏంది? మేము ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటున్నారు, కానీ ఎవరికి ఇవ్వడం లేదు. ఈ ఉన్న కొద్ది మందినైనా వాళ్ళకు పర్మనెంట్గా ఇస్తారంటే అది కూడా లేదు. ఇప్పుడు ఈ మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, అనార్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత కార్మికుల భద్రత, అన్నిటి గురించి. ఇవాళ అసలు భద్రత అనే పేరే లేదు. అన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి, నిర్వీర్యం చేస్తున్నారు. అంటే సంఘాల నాయకత్వాలు కూడా ఒకటే కాదు, రైల్వే సంఘాలైనా భారతదేశంలో అన్నిటికంటే పవర్ఫుల్ యూనియన్ ఏది అంటే ఆ రోజుల్లో రైల్వే యూనియన్ అందరూ. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పర్ఫెక్ట్ యూనియన్ ఏది అంటే టీచర్ సంఘం అందరూ, ఇంకా కొద్దిగా పోతే సింగరేణి సమ్మె అందరూ. ఇవన్నీ ఏవి లేవండి ఇప్పుడు. మరి యూత్ మీరు ఏం ఆలోచిస్తారు? ప్రభుత్వం ఉద్యోగం కల్పించదు, ప్రైవేట్ ఉద్యోగం కల్పిస్తే అష్యూరెన్స్ లేదు. ఏమాత్రం బాధ్యత లేని కార్మిక చట్టాలను తీసుకొని వచ్చి ఏమంటే మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఒక పరిశ్రమ రావాలి, పెట్టుబడులు కావాలి మనకు, ఆ పెట్టుబడులకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఈజీగా ఇవ్వాలి. ఇదే దృష్టి తప్ప అసలు అతనికి ఏ ప్రొడక్షన్ ఏంది, ఆ ప్రొడక్షన్లో పాల్గొనే వర్కర్ సంగతి ఏంది అనేది అసలు ఏమాత్రం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక కంపెనీ అంటే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి కావచ్చు, బిలాయ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, లేకపోతే హెచ్సిఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, తర్వాత హెచ్ఎంటీ కావచ్చు, వీటన్నిటిలో కూడా అన్ని రకాల సంఘాలు ఉండేవి. కాంగ్రెస్ తరఫున ఐఎన్టీయూసీ ఉండేది, కమ్యూనిస్టుల తరఫున సిఐటియు ఉండేది,
తర్వాత తెలుగుదేశం తరఫున టీఎన్టీయూసీ ఉండేది. వీళ్ళ మధ్యన పోటీలు ఉండేటివి. అంటే ఎవరు ఎక్కువ వర్కర్స్ యొక్క డిమాండ్స్ లేదా వర్కర్స్ యొక్క అవసరాలు తీర్చేవాళ్ళు వాళ్ళని గెలిపించుకొని ఆ నాయకత్వాన్ని గౌరవించేవాళ్ళు, మేనేజ్మెంట్తో మాట్లాడటం, వేజ్ రివిజన్ ఉందని చెప్పుకునేవాళ్ళు, చిన్న ధర పెరిగినా కూడా ఎంబడే వేరియబుల్ డిఏ అని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏవీ లేవండి. ఉంటే ఉద్యోగం, లేకపోతే ఊస్టెడ్ ఉద్యోగం అంతే. కాబట్టి వీటన్నిటికి కూడా ఈ కొత్త కార్మిక చట్టాలు ఏమాత్రం అష్యూరెన్స్ ఇవ్వకుండా గాలిలో దీపంలా వెలుగుతున్న ఈ ఉద్యోగాలు ఏంటి పరిస్థితి? ఈ మధ్యనే ఏదో సర్కులర్ ఇష్యూ అయింది తెలిసింది. సిసిలిఏ నుంచి వీళ్ళని తొలగిస్తున్నారు, బడ్జెట్ రాదు అని చెప్పి తెలిసింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎవరిని కాపాడటం కోసం మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి? తన పౌరులు, తన భద్రత అసలు ఎట్లా? మరి వీళ్ళని తొలగించారు, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారా? పర్మనెంట్ ఉద్యోగం, అది కూడా అష్యూరెన్స్ లేదు. మరి వీళ్ళకి కూడా కొన్ని చట్టాలు అమలు కావాలి కదా. మినిమం వేజ్ అనేది ఎంతవరకు ఉండాలి? మీడియేటర్ ఏదైతే కాంట్రాక్ట్ బేస్ మీద అపాయింట్ చేస్తున్నటువంటి కాంట్రాక్టరు ఏ బేస్ మీద ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు? ఆమె నియంత్రిస్తున్నారు. ఆయన ఒక ఎంప్లాయీని తీసుకోవడానికి అతను ఎంత ఇది చేస్తున్నాడు? ఆ కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఎన్ని తీసుకుంటుండు? ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అన్ని చట్టాలు వస్తున్నాయి. అసలు ఏంది? అసలు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అనేది ఈ అటు కార్మికునికి భరోసా లేదు, ఇటు రైతుకు భరోసా లేదు, డైలీ వేజులకు భరోసా లేదు. ఎవరికి భరోసా ఇవ్వకుండా మీ పోస్టులు మాత్రం భరోసా పెట్టుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి వస్తే 5 ఏళ్ళు నేను గ్యారంటీ ఉంటాను అంటున్నాడు, ఏమైనా చేసి నేను ఉంటా అంటున్నాడు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఒకసారి 2సారి 3సారి కూడా కంటిన్యూ అవుతున్నారు. ఒక వర్కర్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం ఎందుకు చేయడు? పుణ్యానికి ఇస్తారు. ఆయనకు వచ్చే జీతం మళ్ళీ ఎంబడి నెలవారీ ఖర్చు పెట్టుకుంటాడు. ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులన్నీ కూడా మీరు హరించేసి ఈ 29 చట్టాలుగా ఉన్నటువంటి సూక్ష్మమైన చట్టాలు ఎట్లా? మరి మనము పౌరులుగా వీళ్ళు చేసే ప్రతి పనిని ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఒక భరోసానివ్వాలి. ప్రతి కార్మికునికి తన వయస్సు మీద పడే వరకు ఒక కంపెనీలో పనిచేసి అతనికి అన్ని కూడా హక్కులు కల్పించాల్సిన బాధ్యత విధంగా కార్మిక చట్టాలు రూపొందించాలని, ఆ కార్మిక చట్టాలకు అన్ని రకాల భద్రతలు ప్రతి పౌరుడు, ప్రతి ఉద్యోగి కూడా కార్మిక చట్టాన్ని నమ్ముకొని ఏమన్నంటే మాకు ఈ చట్టం మమ్మల్ని కాపాడుతుందనే ధోరణి ఉంటే ఆ పద్ధతులు ఈ చట్టాలు రూపొందించాలని మనం డిమాండ్ చేయాలని చెప్తూ, తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఇళ్లలో డిబేట్ చేయండి. ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఐఐటి పూర్తి చేసి, ఐఐఎం పూర్తి చేసి నీకు వచ్చే సంవత్సరం నెల నుంచి నీ ఉద్యోగం పోతుంది అని అంటే ఎట్లా? మీరు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? హైటెక్ సిటీ, ఎంతో పెద్ద హైటెక్ సిటీ, కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగం చేస్తున్న దగ్గర అదే పెద్ద కంపెనీ పెట్టుకుని తెల్లారు నువ్వు రావద్దు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటినీ మనందరం ముందు వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ వీడియో చూస్తారని, ఎవరైనా స్విగ్గీ వర్కర్ కానీ, లేకపోతే జొమాటో వాళ్ళు కానీ, లేకపోతే ఓలా వర్కర్స్ కానీ, వీళ్ళది పూర్తిగా మన నీటి గాలి బుడగ లాంటి ఉద్యోగం వెళ్ళి అందరి ఎవరైనా ఒకరు చూస్తే మీరందరూ షేర్ చేసుకోండి. ఎక్కడ ఎవరితో మనము పోరాటం చేసి సాధించుకోవాలో ఆ ప్రయత్నంగా మీరు ఉండాలని చెప్తూ తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.